నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం భీమవరంలో ప్రకటించిన జిల్లా రవాణాధికారి వీరయ్య చౌదరి. సమిష్టి కృషితో జగన్మోహన్ రెడ్డిని తిరిగి గెలిపించాలి. తణుకులో వైసీపీ కార్యకర్తలకు హితవు పలికిన రాష్ట్ర మంత్రి కారుమూరి. ఎరగవరం మండలంలో కొనసాగిన మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి సకల జనుల చైతన్య యాత్ర ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు. తణుకు స్పందనలో పాల్గొన్న పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అజిత 11 మంది వినతి పత్రాల అందజేత సందడిగా రూరల్ పోలీస్ స్టేషన్. పేద కుటుంబాలకు మేలు చేస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలి. తాడేపల్లిగూడెం మండలంలో ప్రజలను కోరిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. దేవాలయాల పరిరక్షణకు ప్రజలే బాధ్యత వహించాలి. ఆచంటలో ఉద్బోధించిన ఎమ్మెల్యే చెరుకువాడ. రాజమండ్రి రైల్వే స్టేషన్ను 270 కోట్లతో ఆధునీకరించనున్న ప్రభుత్వం స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన. రాజమండ్రి 4వ వంతెనలో 3.5 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు 9 మంది అరెస్ట్ వెల్లడించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్. ఉండ్రాజవరం పెరవలి మండలాల వాలంటీర్లను సత్కరించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. ప్రజల మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతనిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలాపురం మండలంలో వివరించిన రాష్ట్ర మంత్రి విశ్వరూప్. ద్వారకా తిరుమల చినవెంకన్న హుండీల ఆదాయం 2,39,00,000 ప్రకటించిన కార్యనిర్వహణాధికారి త్రినాథరావు. వచ్చే నెల 18వ తేదీ నుండి 30 వరకు జరిగే 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజా రవాణాధికారి ఏ వీరయ్య చౌదరి తెలిపారు. సోమవారం భీమవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా బస్సులను నడుపుతున్నామని వివరించారు. విద్యార్థుల ఇంటి వద్ద నుండి పరీక్షా కేంద్రం వరకు అన్ని పల్లె వెలుగు అల్ట్రా బస్సులలో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. కేవలం హాల్ టికెట్ను చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చునన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గణనీయంగా అభివృద్ధి చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు పార్టీ కార్యకర్తలు అంకిత భావంతో కృషి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు హితవు పలికారు. తణుకు దేవరకొండ బాలగంగాధర తిలక్ మున్సిపల్ ఆడిటోరియంలో సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల కార్యకర్తలకు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈనాటి నుంచే వార్డు స్థాయిలో కార్యాచరణ రూపొందించుకుని జగన్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నీతిగా ఉండటానికి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులే అని చెప్పి సందర్భంగా ఇవాళ ఏ గడపకి వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా కాళ్ళను ఎగరేసి మనం మాట్లాడవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ కూడా ఒక రూపాయి అవినీతి లేకుండా లంచగొండి లేకుండా ఈ పరిపాలన సాగించిన మన ముఖ్యమంత్రి మన కార్యకర్తలకి నాయకులకి నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తాను. కార్యకర్తల గౌరవాన్ని పెంచి కార్యకర్తల మనోబలాన్ని పెంచి కార్యకర్తలు ఒక శక్తిలా తయారు చేసిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా భారతదేశంలో అన్ని ముఖ్యమంత్రుల కన్నా మన ముఖ్యమంత్రిని తొమ్మిది చూసేలా చేశారు. ఇవాళ పేదరికాన్ని తగ్గించాడు. అందుకే కాలం ఎగరేసుకోవచ్చు. 3,300 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సంక్షేమం రోడ్లు పోస్తున్నాం, మధ్యపేట రోడ్లు పోసాం, మళ్ళీ ఎక్కడికైనా ఆర్పీటీలు కట్టాం, గవర్నమెంట్ రోడ్లు పోస్తా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కనపడతా లేదా అని అడుగుతున్నా. ఇంకా పెద్ద ఎత్తున ఇంకా చేయవలసినవి ఉన్నాయి. ఇంత నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అండగా దండగా అన్ని రకాలుగా ఉంటే రాబోయే రోజుల్లో చాలా మంచి జరుగుతుంది. ఈ
సమావేశంలో నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల, మండల పరిషత్ అధ్యక్షులు రుద్ర ధనరాజు, సర్పంచ్ అడ్డా బాబు, ఎంపీటీసీ చుండ్రు శ్యామల, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు నత్తా కృష్ణవేణి, ఉపాధ్యక్షులు మారిశెట్టి శంకర్, మాజీ అధ్యక్షురాలు ఉండవల్లి జానకి, పార్టీ పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య సత్యనారాయణ, మండల అధ్యక్షులు బోడపాటి వీర్రాజు, మండపాక సొసైటీ అధ్యక్షులు వై విజయ, న్యాయవాదులు వెలగల సాయిబాబారెడ్డి, సూరంపూడి కామేష్, పొట్ల సురేష్, మాజీ కౌన్సిలర్ కర్రి గంగాధర అప్పారావులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సీనియర్ నాయకులు చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు జన్మదిన వేడుకలను ఆయన గృహంలో నిర్వహించగా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని బర్త్డే కేక్ను కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిట్టూరుని పూలమాలలు, పుష్పగుచ్చాలతో అభినందించారు. కాగా కారుమంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డ్లో నివసిస్తున్న నిరుపేదలకు స్వీట్లు పంచి భోజనాలు పెట్టారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు కుమారులు చిట్టూరి రవీంద్ర, చిట్టూరి యశ్వంతులు పాల్గొని బర్త్డే కేక్ను కట్ చేయగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కారుమంచి యోహాన్, వైసీపీ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు వీరమల్లు ఫణీంద్ర, పట్టణ అధ్యక్షులు చేచెట్టి లలిత శంకర్లు పాల్గొన్నారు. ఈ యొక్క కారుమంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తణుకు వాస్తవ్యులు మరి మాజీ ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో నిర్వహించే తెలుగుదేశం జనసేన ఉమ్మడి బహిరంగ సభకు తణుకు నియోజకవర్గం నుంచి ఈ రెండు పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. ఈయన నిర్వహిస్తున్న సకల జనుల చైతన్య యాత్రలో భాగంగా ఇరగవరం మండలం కె కుముదపల్లి, నారాయణపురం, తూర్పు ఉప్పరు, సూరంపూడి గ్రామాలలో పాదయాత్ర చేసి మాట్లాడారు. ఈ మేరకు స్థానిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాలలో ఆర్మిల్లికి పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. రోజులుగాను కూడా అత్తిలి మండలంలో దాదాపు 105 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్తిలి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు 18 గ్రామాల్లోనూ కూడా పాదయాత్ర నిర్వహించి అక్కడ ప్రజలందరినీ కూడా కలుసుకుని ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది. నాసి రకం మద్యం వలన ఈరోజు రాష్ట్రంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈరోజు గ్రామాల్లో వెళ్తున్నప్పుడు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్నటువంటి యువత కూడా ఈ మద్యం తాగి లివర్ల సమస్యలతో ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు కూడా మన ముందుకు వస్తున్నాయి. ఈరోజు ఇటువంటి అన్నీ కూడా పోవాలంటే చంద్రబాబు గారు రావాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి గ్రామంలోనూ కూడా ఆకాంక్షిస్తున్నారని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈయన వెంట పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, ఇరగవరం, తణుకు, అత్తిలి మండల శాఖల అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ, పితాని మోహన్, ఆనాల ఆదినారాయణ, మండల ప్రధాన కార్యదర్శి బొంతు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఆకేటి నరసింహారావు, నాయకులు బసవ శంకర్రావు, గొల్లగుంట నాగరాజు, జడ్డు నరసింహమూర్తి, కరుటూరి రామకృష్ణ, పెనుమత్స సత్యనారాయణరాజు, భూపతి వెంకట్రాజులు ఉన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ వేజెండ్ల అజిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా 11 మంది ఆమెను కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ వి భీమారావు, తాడేపల్లిగూడెం డీఎస్పీ డిఎస్ఆర్ విఎస్ఎన్ మూర్తి, భీమవరం దిశ డీఎస్పీ నున్నా మురళీకృష్ణ, సిఐ సిహెచ్ నాగేశ్వరరావు, ఎస్ఐ కె చంద్రశేఖర్లు పాల్గొన్నారు. ఎవరు పెట్టించారు?
Lastly, total impression. కోళ్ల పరిశ్రమ విస్తరించిన తొలి కాలంలో సంభవించిన సమస్యల పరిష్కారం కోసం నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ గోదావరి జోన్ మాజీ అధ్యక్షులు బూరుగుపల్లి రామారావు విశేషంగా కృషి చేశారని గోదావరి పౌల్ట్రీ ఫెడరేషన్ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు నడింపల్లి తాతరాజు తెలిపారు. తణుకు పెరవల్లి రోడ్డులో కోళ్ల రైతులకు చెందిన పద్మశ్రీ డాక్టర్ బివి రావు ఉత్తరాదేవి కళ్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన బూరుగుపల్లి రామారావు సంతాప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అందరినీ ఏకం చేసి ఆయన శాస్త్రి గారు వాళ్ళందరూ కలిసి సుబ్బారావు పౌల్ట్రీ గారు కార్తీక వనభోజనాలు పెట్టుకోవడం జరిగింది మొదటిసారి. 98-2000 మధ్యలో పౌల్ట్రీ ఉన్నవాళ్ళ దగ్గర కోడికి రూపాయి కాడికని ఆయన వసూలు చేసి అది ఒక పండుగ తయారు చేసి ఇవ్వటం జరిగింది. మనకు ఏదైనా ఆఫీస్కు సొంతం అనేది ఉండాలి అనేది శాస్త్రి గారు ఆయన ప్రపోజల్ అనుకుని అక్కడ ఏదైనా కొనుక్కుందాం బ్లాక్ ఒకటి అని అనుకున్నప్పుడు కొని అయ్యే పోకంటే కొంతమంది ధైర్యం చెప్పిన వాళ్ళు వాళ్ళిద్దరూనే అలా ఈ స్థలం కొనుక్కోవడం జరిగింది. తర్వాత ప్రతిదానికి నాకు నా ఇంట్లో మనిషి కన్నా ఎక్కువ నాకు మంచి వచ్చినా చెడ్డ వచ్చినా నేను చెప్పుకోవడం చెప్పుకునేవాళ్ళు ఇంట్లో బాగోలేదు వీధిలో బాగోలేదు అన్నిటికీ నాకు ఆయన సేవలు వందడుగా ఆయన ఆత్మశాంతి. కార్యదర్శి కోమట్లపల్లి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ పౌల్ట్రీ రైతులను ఏకం చేసేందుకు రామారావు కృషి చేశారని చెప్పారు. నెక్ చైర్మన్ జి గంగాధర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ జిల్లాల నెక్ నాయకులు, స్థానిక ప్రతినిధులు పాల్గొన్నారు. తణుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మార్చి 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు ఆక్యూప్రెషర్ అనే అయస్కాంత చికిత్సా శిబిరాన్ని క్లబ్ ఆవరణలోని చిట్టూరి రాజమ్మ లయన్స్ మల్టీ సర్వీస్ సెంటర్లో ఏర్పాటు చేసినట్లు అధ్యక్షులు వై నాగరాజ్ కుమార్ సోమవారం తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆక్యూప్రెషర్ థెరపిస్టులు డాక్టర్ థాన్ రాజ్ చౌదరి, డాక్టర్ రేవంత్ చౌదరులు సేవలు అందిస్తారని ఆయన చెప్పారు. రిజిస్ట్రేషన్ ఫీజుగా కేవలం 100 రూపాయలు మాత్రమే చెల్లించాలని చెప్పారు. పురాతన కాలం నుంచి అమలులో ఉన్న ఈ ప్రత్యామ్నాయ వైద్య విధానానికి మంచి స్పందన వస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని అవసరమైన ప్రజలు వినియోగించుకోవాలని నాగరాజ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రతి పేద కుటుంబానికి మేలు చేస్తున్న ఈ సంక్షేమ ప్రభుత్వాన్ని మరొకసారి ఆశీర్వదించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సోమవారం ఆయన సకలజన సమ్మేళన యాత్ర నిర్వహించారు. దీనిలో భాగంగా పెంటపాడు మండలంలోని వల్లూరుపల్లి, దర్శిపర్రు, కె పెంటపాడు, అలంపురం గ్రామాలతో పాటు తాడేపల్లిగూడెం మండలంలోని కృష్ణయ్యపాలెంలో నిర్మించిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందరికీ మేలు చేసే మంచి పరిపాలన అందిస్తోందన్నారు. అలాగే సంక్షేమ పథకాలతో పేద కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కున్నాయని చెప్పారు. మందుల దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి ఇక్కడ డైరెక్ట్ గా మనకి ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితికి తీసుకొచ్చి రైతులను ఆదుకోవడం కాకుండా రైతుకి ఈ క్రాప్ బుకింగ్ చేయడానికి రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఆ ఈ క్రాప్ బుకింగ్ చేసుకున్న తర్వాత ఎన్ని ఎకరాలు చేశాడో, ఏ పంట వేసాడో చూసి అక్కడ వేసిన రకం కూడా అక్కడ నోట్ చేసుకుని మళ్ళీ పండించిన పంట వచ్చేటప్పటికి మార్కెట్ పడిపోకుండా దళారులు ఉన్నారు, కమిషనర్లు ఉంటే ముందు 100-200 కింద కొట్టేస్తారు. అబ్బాయి నెమ్ముందండి, ఇది వెళ్ళదండి, మిల్లులు కొనండి అంటారు. అటువంటి పరిస్థితి లేకుండా ఎక్కడికెక్కడ కొనుగోలు కేంద్రాలు పెట్టిస్తున్నాం, రైతు పండించిన పంటకి గిట్టుబాటు జరిపిస్తున్నాం, ఎక్కడ 1 రూపాయి తగ్గకుండా ఇస్తున్నాం, డబ్బులు 4-5 రోజుల్లోనే అమ్మిన వెంటనే ఖాతాలో పడేలాగా చేస్తున్నాం. మన రైతు వ్యవసాయం అంటే కాస్త అందరూ అమ్మయ్య
బాగుందిరా మన పరిస్థితి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బాగానే చూస్తున్నాడు వ్యవసాయాన్ని అన్న పరిస్థితి తీసుకొచ్చి. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కైగాల శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, యూత్ లీడర్ కొట్టు విశాల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామాల్లో నెలకొల్పిన దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఉద్బోధించారు. ఆచంట రామేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షునిగా నియమితులైన బి విద్యాసాగర్ ప్రమాణ స్వీకారోత్సవ సభలో సోమవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. శ్రీ బుద్ధిరాజు విద్యాసాగర్ అను నేను ఖచ్చితంగా ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.